హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. జనరల్గా మనకు డేస్ అండ్ థీమ్స్ అనేటువంటివి కూడా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ వరల్డ్ హెల్త్ డే 2024 దాని యొక్క థీమ్ వచ్చేసి మనకి మై హెల్త్ మై రైట్ అనేటువంటి థీమ్తో డబ్ల్యూహెచ్ఓ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో భారతదేశంలో ఉన్నటువంటి హెల్త్ స్కీమ్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్, అండ్ అదేవిధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాలు కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఈ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యశ్రీ ఇన్ తెలంగాణ. సో అట్లాగా వివిధ రాష్ట్రాల్లో కూడా స్టేట్ సబ్జెక్ట్ అయినటువంటి ఈ హెల్త్ అనేటువంటిది, సో డెఫినెట్లీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ కాంటెక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి హెల్త్ స్కీమ్స్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి హెల్త్ స్కీమ్స్ ఏంటి, అండ్ ఈ వరల్డ్ హెల్త్ డేకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అంటే, మనం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే అనేటువంటిది అవేర్నెస్ పరంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ డేని ఎందుకు పురస్కరించుకున్నామంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది తీసుకురావడం కోసం, అండ్ ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఇష్యూస్ పట్ల వారికి అవగాహన కల్పించి ఆరోగ్యంగా ఎలా ఉండాలి, సో పీపుల్ టు లివ్ హెల్దియర్ అనేటువంటి అంశం పైన మనం ఈ యొక్క డేని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా హెల్త్ పట్ల ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని ప్రజలందరికీ కూడా చేరవేయడం జరుగుతుంది. ఎట్లాగా, ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ తాగమని చెప్పేసి, తర్వాత మంచి డైట్, అదేవిధంగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి, అండ్ కలుషితమైనటువంటి ఆహారాన్ని కావచ్చు, కలుషితమైనటువంటి ప్రదేశాల్లో ఉండకూడదు. సో ఇట్లాంటి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ రావడం జరుగుతుంది. అంటే ఎందుకంటే ఏ దేశం అయితే హెల్దీగా ఉంటుందో, లేదా ఏ దేశంలో ప్రజలు హెల్దీగా ఉంటారో ఆ దేశం యొక్క జీడిపి అనేది, ఆ దేశం యొక్క ఎకానమీ అనేది చాలా బలంగా ఉంటుందని చెప్పవచ్చు. సో ద ఆరిజిన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే గోస్ బ్యాక్ టు 1948. 1948వ సంవత్సరంలో మొదటిసారిగా వెన్ ఫస్ట్ హెల్త్ అసెంబ్లీ వాస్ హెల్డ్ బై ద ఆర్గనైజేషన్ వేర్ ఇట్ వాస్ డిసైడెడ్ టు కమోమరేట్ April 7th యాజ్ ద వరల్డ్ హెల్త్ డే అండ్ ఇట్ కేమ్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 1950. 1948వ సంవత్సరంలో మొదటిసారిగా ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ అనేటువంటిది ఏర్పాటు చేసిన సందర్భంగా April 7th ప్రతి ఇయర్ కూడా 1950 తర్వాత నుంచి, లేదా 1950 ఇయర్ నుంచి వరల్డ్ హెల్త్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో 2024కు సంబంధించినటువంటి వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏంటి అంటే, మై హెల్త్ మై రైట్ అనేటువంటి థీమ్ అండి. మై హెల్త్ మై రైట్స్ అనేటువంటి థీమ్. సో ఈ థీమ్తోనే మనకి డబ్ల్యూహెచ్ఓ అనేటువంటిది ఈ యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. సో దీని ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఛాంపియన్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ఎవ్రీవన్. సో ఎవ్రీవేర్ టు హ్యావ్ యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ సర్వీసెస్, అంటే సరైనటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, అండ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్స్, అంటే సాధారణంగా ప్రభుత్వాలు ఎంత హెల్త్ ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కావచ్చు, సరైనటువంటి హాస్పిటల్స్లో టైంకి డాక్టర్స్ అండ్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ లేకపోవడం, అక్కడ మెడిసిన్స్ అనేవి దొరకకపోవడం, అండ్ అదేవిధంగా అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని లేదా బయట మెడిసిన్స్ తీసుకోవడం, లేదా అక్కడ జస్ట్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని బయట ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఇలాంటి అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకి ఈ వరల్డ్ హెల్త్ డే లేదా ప్రభుత్వాలందరికీ కూడా ఒక విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. సో హెల్త్ సెక్టార్ పైన ఎక్కువ ఎక్స్పెండిచర్ అనేది ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలి. అండ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, క్లీన్ ఎయిర్ కావచ్చు, గుడ్ న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, క్వాలిటీ హౌసింగ్ అనేది ఉండాలి, అండ్ డీసెంట్ వర్కింగ్ అనేది ఉండాలి టు బ్యాలెన్స్ ద మెంటల్ హెల్త్. సో ఇలాంటి అంశాలపైన ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం మాత్రమే ఈ యొక్క వరల్డ్ హెల్త్ డే అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ స్కీమ్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడుగుతుంటారు. సో గుజరాత్ స్టేట్లో మీరు గమనిస్తే ముఖ్యమంత్రి అమృతం యోజన అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ తీసుకొచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ స్కీమ్. పేర్లు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ మహారాష్ట్రకు సంబంధించి మహాత్మా జ్యోతి బాపులే జన్ ఆరోగ్య యోజన. కేరళకు సంబంధించి కారుణ్య హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకి హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒడిశా స్టేట్లో బీజు స్వాస్థ్య కళ్యాణ్ యోజన. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. అండ్ అదేవిధంగా రాజస్థాన్లో చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ భవిష్యత్తులో
భవిష్యత్తులో మనకి రాబోయేటువంటి ఎగ్జామ్స్లో ఏ స్టేట్లో ఆ లోకల్ నేమ్స్తో స్కీమ్స్ అనేటువంటి తీసుకొచ్చారు, అట్లా కూడా ఇది మనకి అవసరమై ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు. అండ్ ఎంటైర్ ఇండియా మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొన్ని హెల్త్ ఇనిషియేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు రిప్రొడక్టివ్ సిస్టమ్, మెటర్నల్ హెల్త్ లైఫ్, నియోనాటల్ అండ్ చైల్డ్ అండ్ అడాల్సెంట్ హెల్త్కి పరంగా, చైల్డ్ అండ్ అడాల్సెంట్ హెల్త్, చిల్డ్రన్కి ఉమెన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి హెల్త్ స్కీమ్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. జనని శిశు సురక్ష కార్యక్రమం అండ్ రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం అండ్ అదేవిధంగా ఆర్బిఎస్కే అంటే రాష్ట్రీయ బల్ స్వాస్థ్య కార్యక్రమం, ఇట్లా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో మనకి వ్యాక్సిన్స్ అనేటువంటిది ఇంద్రధనస్, మిషన్ ఇంద్రధనస్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ వేసేటువంటి విషయంలో. అండ్ జనని సురక్ష యోజన, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అని చెప్పవచ్చు, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ అనేటువంటివి కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఒక రివిజన్ లాగా చూసుకోవాలి. సో లక్ష్య అనేటువంటి ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది, దేనికి సంబంధించింది అంటే హెల్త్కి సంబంధించింది. సో లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. సో నవజోత్ శిశు సురక్ష కార్యక్రమం, సో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హెల్త్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. సో ఇది మనకి వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7న జరుపుకునేటువంటి వరల్డ్ హెల్త్ డేకి థీమ్. అండ్ ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నటువంటి ఒక 5 డిఫరెంట్ హెల్త్ స్కీమ్స్ అండ్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హెల్త్ ఇనిషియేటివ్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.